యెహోవాని బట్టే సంతోషంగా ఉండాలి. ప్రభా ఈ రోజు నాకు దీవెన లేకపోవచ్చు, ఈ రోజు నాకు ఆశీర్వాదం లేకపోవచ్చు, ఈ రోజు నా కుటుంబంలో ఏం బాలేకపోవచ్చు, అయినా కూడా నిన్నే నమ్ముతున్నాను ప్రభా, అయినా కూడా నిన్నే ఆశిస్తున్నాను ప్రభా. ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఏమున్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, చిన్నా చాలు ఏమున్నా లేకపోయినా ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఏమున్నా లేకపోయినా, నీకు ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, దీవెన వచ్చినా రాకపోయినా, నీ కుటుంబంలో కార్యాలు జరిగినా జరగకపోయినా మరి ఏం చేయాలి? దేవుని సంతోషించాలా, దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా. కానీ కొంతమంది ఆశీర్వాదాల కోసం వచ్చే గుంపు ఎక్కుంటుంది. ఆశీర్వాదం కావాలి అనగా తప్పేమీ లేదు, కానీ నాకు ఆశీర్వాదమే కావాలని చెప్పేసి అనగా తప్పు. అర్థమైనా చెప్పిన మాట? ఆశీర్వాదం అడగడం తప్పేమీ లేదు, కానీ నాకు ఆశీర్వాదమే కావాలా దేవుడు అనడము చాలా తప్పు. కానీ మధ్యకాలం ఏమైనా తెలుసా? ఆశీర్వాదం కావాలంటున్నారు కానీ, దీవెన కావాలంటున్నారు కానీ, మేలు కావాలంటున్నారు కానీ, ఆ ఆశీర్వాదం ఇచ్చే యేసయ్య దగ్గరికి రాలేకపోతా ఉన్నారండి. ఎట్లా వస్తాయి ఇంకా ఆశీర్వాదాలు? కాబట్టి దేవుడు ఇదే మాట్లాడుతా ఉన్నాడు, మనిషి కదా నీ దగ్గర ఉన్నటువంటి రకాలను బట్టి బలాన్ని బట్టి నశించని బిడ్డ, అవన్నీ కూడా ఒక రోజు ఉండి పోతాయి. కానీ నన్ను బట్టి సంతోషించినవనుకో, నన్ను బట్టి గణపరిచినవనుకో, నన్ను బట్టి ఆరాధించినవనుకో కదా ఎప్పటికీ నిన్ను స్థిరంగా కూర్చుని వెళ్తా. హల్లెలూయా. మనందరూ తెలుసు యోబు గురించి మనందరూ తెలుసు, యోబు జీవితం మనందరికీ తెలుసు. చాలా మార్లు చెప్పుకున్నాం ఆయన గురించి వాక్యం. ఎవరు అసలు చెప్తారు? యోబు జీవితము అన్ని ఉన్నప్పుడు ఏం చేసి తెలుసా? దేవుని అధికంగా స్తుతించిండు. గుర్రాలు, రథములు, జీతగాలు, పనులు, ఏనుగులు, రకరకాల ఆస్తు సంపదలు అన్ని ఉన్నప్పుడు కూడా యోబు ఏం చేసిండు? దేవుని మనస్ఫూర్తిగా స్తుతించిండు. ప్రభువా నాకు ఇచ్చిన ఆస్తుని బట్టి నీకు వందనాలు ప్రభువా, నాకు ఇచ్చిన సంపదను బట్టి నీకు వందనాలు ప్రభువా, నాకు ఇస్తున్న ఆశీర్వాదం బట్టి నీకు వందనాలు. చెప్పిరా ఎప్పుడన్నా? హల్లెలూయా. దేవుడు నన్ను దీవించినప్పుడు వెంటనే మనం ఏం చెప్పాలి? ప్రభా ఈ మేలు చేసినప్పుడు నీకు వందనాలు ప్రభా అని చెప్పిస్తాను కదా. యోబు కూడా ఏం చేసిండు? అన్నిటి బట్టి వందనాలు చెప్పాడు. ఒక రోజు ఒక టైం వచ్చింది ఏమైతే ఆస్తి సంపదలు ఉన్నాయో ఒక్కొక్కటిగా ఏమైపోతుంది? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నాయండి. జీతవాడు వచ్చి పరిగెత్తుకుండా చెప్తాడు, యోబు నీ చేతిలో మంటలు వచ్చి నీ చేతికి కాలిపోయింది యోబు అంటే ఏమన్నా తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. చెప్తారు ఆ టైంలో దేవుడికి మహిమ. అసలు దేవుడు అన్న మైండ్లోకి వస్తాడు? ఆ టైంలో దేవుడు అన్న మైండ్లోకి వస్తాడు అసలు కదా. ఇంకొక జీతవాడు చేంజ్ అవుతుంది తెలుసా కదా. నీకు ఉన్నటువంటి గుర్రాలు అవన్నీ కూడా ఏమైనా ఉన్న పరంగా నచ్చిపోయిన యోబు ఒక్కొక్కరు ఒక్కొక్క వార్త తీసుకొని వస్తుంటే ఏమంటాడు తెలుసా యోబు? దేవా నువ్వు ఇచ్చినవు, నువ్వు తీసుకుపోయినావు, నీకే మహిమ అంటే. గమనించండి, ఇక్కడ యోబు ఉన్నప్పుడు ఏం చేసిండు? దేవుడు స్తుతించిండు. అన్ని పోయిన తర్వాత కూడా ఏం చేసిండు? దేవుడు స్తుతించిండు.
చేశాడు. కానీ కాలం గడిచిపోయిందండి, కాలం గడిచిపోయింది. ఒక రోజు వచ్చింది కదా, దేవుడు యోబు దగ్గర నుంచి ఏమేమైతే తీసేసిండో ఒక రోజు వచ్చినప్పుడు అంతగా రెండంతగా దేవుడు యోబును ఆశీర్వదించిందండి. హల్లెలూయా. దేని బట్టి తెలుసా? ఉన్నా లేకున్నా నాకు దేవుడే ముఖ్యం అని చెప్పేసి అనుకున్నాడు కాబట్టి ఆ ఆశీర్వాదం రెండంతలుగా తిరిగి వచ్చేసింది. ఈ రోజు నీ జీవితం నా జీవితంలో రెండంతల ఆశీర్వాదం రావాలంటే మనం ఒకటి, ఏమున్నా లేకపోయినా మనం ఏం చేయాలి? యెహోవాని బట్టి స్తుతించాలి. ఈ మధ్యలో అవుతుంది ధనంలో ఈ మధ్యలో వచ్చి మధ్యలోనే అవుతుంది, ఈ కంగాలు మధ్యలో వచ్చి మధ్యలోనే. కానీ ఏది ఒక్కడే కదా, పుట్టుకతో వచ్చుడు, నువ్వు పుట్టకంటే ముందు వచ్చుడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతోనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనకు దేవుని బట్టి సంతోషించాము కదా. అందరి మొక్కలు ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మొక్కలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా 2 నిమిషాలు మొక్కలు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నిజమే తండ్రి నాయనా, ధనాన్ని బట్టి కాదు నాయనా, బలాన్ని బట్టి కాదు నాయనా, నిన్ను బట్టే మేము ఆనందంగా ఉండాలి ప్రభా. చూసి అహంకారంతో గర్వంతో విలగిపోవడానికి వీలేదు యేసయ్యా. ధనం బలం శాశ్వతం కాదు నాయనా ప్రభా. నీ ప్రేమే శాశ్వతం, నీ ప్రేమే శాశ్వతం. శాశ్వతంతో ప్రేమించే దేవుడు, శాశ్వతంగా ప్రేమతో వచ్చే దేవుడు తండ్రి. నిన్ను బట్టి సంతోషించే కృపను మాకు దయచేసి వాడుకుంటారని అందరి పైన పాడవాలి.